యుద్ధ నేపథ్యంలో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్లను నిలిపివేసినట్టుగా బీసీసీఐ ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. మిగిలిన అన్ని మ్యాచ్లను కూడా బీసీసీఐ నిలిపివేసింది. భారత్ పాక్ల మధ్య నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులతో ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. Thanks for charging. యుద్ధ నేపథ్యంలో ఐపీఎల్ నిరవధిక వాయిదా పడింది. మిగిలిన మ్యాచ్లను నిలిపివేసినట్టుగా బీసీసీఐ ప్రకటించింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలతో క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. నిన్న పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ కూడా ఆగిపోయింది. ఈ మేరకు బీసీసీఐ ఒక కీలక సమావేశాన్ని కొద్దిసేపటి క్రితం జరపడం జరిగింది. వాటిలో కొన్ని కీలక నిర్ణయాలను బీసీసీఐ తీసుకుంది. ఐపీఎల్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, నల్ని నిన్న రాత్రి ధర్మశాల వేదికగా జరిగినటువంటి పంజాబ్ ఢిల్లీ మధ్య మ్యాచ్ రద్దయిన తర్వాత బీసీసీఐ ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా కేవలం ధర్మశాల, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతాల్లో కాకుండా సౌత్ స్టేట్లో హైదరాబాద్ కానీ, వైజాగ్ కానీ, లేకపోతే చెన్నై, బెంగళూరు ఇలాంటి స్టేడియంలో ఐపీఎల్ను జరపొచ్చు అని నిన్న బీసీసీఐ రాత్రి ప్రకటన చేసింది. కానీ ఈరోజు మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. కేవలం ఎల్ఓసి వద్ద కానీ, లేకపోతే ఇండియా పాక్ బార్డర్లోనే కాకుండా ఇండియా వైడ్గా అమృత్సర్ కానీ, లేకపోతే పంజాబ్ ఇలాంటి చోట్ల కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా గుజరాత్లో కూడా నిన్న పాకిస్తాన్ కాల్పులకు తెగబడింది. కాబట్టి ప్లేయర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ఐపీఎల్ 2025ను పూర్తిగా నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి మ్యాచ్ను అప్పటికప్పుడు తరలించలేమని చెప్పి ధర్మశాలలో మ్యాచ్ను జరిగేలా ఏర్పాటు చేశారు. కానీ నిన్న బ్లాక్అవుట్ ప్రకటించడంతో మ్యాచ్ను మధ్యలోనే ఆపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ధర్మశాల స్టేడియంలో ఉన్నటువంటి పంజాబ్ టీంను, అదేవిధంగా ఢిల్లీ టీం ప్లేయర్లను తరలించడం అత్యంత కష్టతరంగా మారింది. వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి రైలును ఏర్పాటు చేసి ఆ తర్వాత గుజరాత్ అహ్మదాబాద్లో జరిగేటటువంటి మ్యాచ్ కోసం ఢిల్లీ టీంను బై ట్రైన్ ద్వారా పంపించాల్సి వచ్చింది. పంజాబ్ టీం ప్లేయర్లను అందరినీ కూడా సురక్షితంగా మరొక ట్రైన్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఢిల్లీకు చేర్చాల్సి వచ్చింది. లోపల ధర్మశాల స్టేడియంలో ఉన్నటువంటి వేలాది మంది క్రికెట్ చూడడానికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అందరినీ కూడా సురక్షితంగా పంపించాల్సి వచ్చింది. సో హై సెక్యూరిటీ జోన్ మధ్య వాళ్ళందరినీ సురక్షితంగా ఏ ఒక్కరికి ఎలాంటి గాయాలు కాకుండా, కనీసం ఎలాంటి హడావిడి లేకుండా వాళ్ళు తొక్కిసలాటకు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అంత పెద్ద రిస్క్ తీసుకోవాల్సినటువంటి అవసరం నిన్న ఏర్పడింది. దీని దృష్ట్యా ఈరోజు బీసీసీఐ మరొకసారి అత్యవసరంగా సమావేశమైంది. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై ఇలాంటి చోట్ల మ్యాచ్లను ఏర్పాటు చేసినా వేలాది మంది అటెండెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఫర్ సపోజ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కనుక మ్యాచ్లను ఏర్పాటు చేస్తే ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39,000గా ఉంటుంది. మ్యాచ్ చూడడానికి వచ్చేటటువంటి ప్రేక్షకులు అలాంటి టైంలో ఏదైనా కాల్పులు జరగబడినా, లేకపోతే ఇంకేదైనా బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరిగినా కూడా ఒక్కసారిగా తొక్కిసలాట్తో పాటు బ్లాస్ట్ కారణంగా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. అటు ప్లేయర్ల భద్రతతో పాటు క్రికెట్ ఫ్యాన్స్కి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుంది. ఈవెన్ బెంగళూరు కానీ, చెన్నై కానీ, లేకపోతే గుజరాత్ అహ్మదాబాద్ లాంటి స్టేడియంలో నిర్వహిస్తే అహ్మదాబాద్ స్టేడియం కెపాసిటీ 132,000గా ఉంది. సో ఇలాంటి చోట్ల నిర్వహించినా కూడా అటు ఫ్యాన్స్, అదేవిధంగా క్రికెట్ ప్లేయర్స్ కూడా ప్రాణాలకు భద్రత ఉంది. ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. ఇప్పుడు నిన్న రావల్పిండిలో జరిగినటువంటి టైంలో రావల్పిండిలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపైన ఇండియా దాడులకు తెగబడినప్పుడు రావల్పిండి స్టేడియం వెలుపల కూడా ఒక డ్రోన్ పడింది. డ్రోన్ శకలాలు కూడా పడ్డాయి. అక్కడ కొంతమంది గాయాలకు గురయ్యారు. వెంటనే పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడుతున్నటువంటి ఇంగ్లాండ్ ప్లేయర్స్ల భద్రత దృష్ట్యా ఇంగ్లాండ్ ప్లేయర్లను వెంటనే వెనక్కి వచ్చేయమని చెప్పి కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఇంగ్లాండ్ ఆదేశించింది. సో ఎట్ ద సేమ్ టైం ఐపీఎల్ జరుగుతున్నటువంటి టైంలో ఏదైనా జరిగినా కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్లేయర్లు కూడా ఆడుతుంటారు. వాళ్ళ భద్రత కూడా ఇండియా పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎంటైర్ ఐపీఎల్ను రద్దు చేస్తేనే బెటర్గా బీసీసీఐ భావించింది. నిన్న రాత్రి అత్యవసర సమావేశమై కేవలం సౌత్ స్టేట్లో ఉన్నటువంటి స్టేడియంలలో సజావుగా నిర్వహించవచ్చు, పూర్తి రక్షణ మధ్య మేము ఐపీఎల్ను సజావుగా నిర్వహిస్తామని చెప్పి బీసీసీఐ ప్రకటించింది. కానీ నిన్న అర్ధరాత్రి చోటు చేసుకున్నటువంటి పరిణామాలు కానీ, ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులపైన సమావేశమైంది. ఈవెన్ ఇండియా అటు ఆర్మీ ఇంటెలిజెన్స్ నుంచి కూడా బీసీసీఐకు క్లియర్ రిపోర్ట్ అందింది. మీరు ఎక్కడ మ్యాచ్లను ఏర్పాటు చేసినా కూడా ప్రమాదం పొంచి ఉంది అని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా రావడంతో బీసీసీఐ ఈరోజు మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. ఎంటైర్ బీసీసీఐ ఐపీఎల్ 2025ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది నల్ని. ఎందుకంటే కేవలం అటు పంజాబ్ బార్డర్లో ఉన్నటువంటి ధర్మశాల కానీ, లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ధర్మశాల కానీ, లేకపోతే రాజస్థాన్ బార్డర్లో ఉన్నటువంటి స్టేడియంలో కాకుండా సౌతర్న్ స్టేట్లో సంబంధించి ఇతర ఏ స్టేడియంలో కూడా సజావుగా నిర్వహించలేము అని చెప్పి బీసీసీఐకి రిపోర్ట్స్ అందించడంతో ఈ కీలకమైనటువంటి నిర్ణయం బీసీసీఐ తీసుకుంది. నల్లి. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.
ఐపీఎల్ నిరవధిక వాయిదా వేస్తున్నట్టుగా బీసీసీఐ ఒక ప్రకటన వెలువడించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం. మిగిలిన అన్ని మ్యాచ్లను కూడా బీసీసీఐ నిలిపివేసింది. కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి ఒక కీలక సమావేశంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇటు భారత్ అటు పాకిస్తాన్ మధ్య నడుస్తున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది బీసీసీఐ.